హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ బాగా చదువుతున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం వచ్చేసి 8th క్లాస్ అవర్ పాస్ అంటే హిస్టరీ ఏదైతే ఉందో అందులో 4th చాప్టర్ ఉంది కదా, ట్రైబల్స్, దికూస్ అండ్ ద విజన్ ఆఫ్ ఏ గోల్డెన్ ఏజ్ అనే లెసన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. మ్యాక్సిమం నేను తెలుగు లాంగ్వేజ్ యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది పిల్లలు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్తే అర్థం కాక కాస్త ఇబ్బంది పడతారు. కాబట్టి నేను ఇక్కడ బోత్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవి వాడడం జరుగుతుంది. అండ్ మీకు లైన్ టు లైన్ చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ దానివల్ల టైం టేకింగ్ అవుతుంది. కాబట్టి కాస్త ఉన్న ఇంగ్లీష్లో ఏదైతే సెంటెన్స్ ఉందో దాన్ని నేను వెంటనే తెలుగులో మీకు కన్వర్ట్ చేసి మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. మీ ఎవరికైనా సరే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఇంకా ఏమైనా వీడియోస్ అనేవి కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే ఖచ్చితంగా నేను వాటిని పోస్ట్ అయితే చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. తెలుసు కదా, ఇప్పటివరకు 8,000 పైగా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. మనకి చాలా హ్యాపీగా అనిపించింది నాకు. దాన్ని నియర్గా 10,000 నియర్గా చేస్తారని చెప్పేసి అతి త్వరలో వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇంక మనం లేట్ చేయకుండా లెసన్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. మనకి జార్ఖండ్ స్టేట్ తెలుసు కదా, ఆ జార్ఖండ్ స్టేట్లో చోటా నాగ్పూర్ ఏదైతే ప్రాంతం ఉంటుందో అక్కడ ఉన్న విలేజెస్ ఉంటాయి కదా, మనకి ఆ ఊర్లు ఏవైతే ఉంటాయో ఆ ఊర్లు ఇంకా అడవుల్లో ఒక వ్యక్తి 1895లో ఎక్కువగా సంచరిస్తూ ఉండేవాడంట. ఆయన పేరు వచ్చేసి ఏంటంటే బిర్సా. అయితే ప్రజలందరూ కూడా ఈ బిర్సా ఎవరైతే ఉన్నారో ఆయనకి చాలా పవర్స్ ఉన్నాయని చెప్పేసి అనుకుంటూ ఉండేవారంట. ఇతను రోగాల్ని క్యూర్ చేసేవాడంట. అంతేకాకుండా ఇంకేంటి చూడండి, మల్టిప్లై గ్రెయిన్ అంటే ధాన్యం ఏదైతే ఉందో ధాన్యాన్ని ఎక్కువ సంఖ్యలో అంటే దాన్ని ఎక్కువ చేయడం అది చేస్తూ ఉండేవాడని అనుకుంటూ ఉండేవారు అనమాట. అయితే బిర్సా తనకు తానుగా దేవుడినని చెప్పేసి ప్రకటించుకున్నాడు అనమాట. అండ్ ఎవరైతే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారో, ముఖ్యంగా చూడండి స్లేవరీ తెలుసు కదా మనకి, ఈ బానిసత్వం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా ప్రజలు, ముఖ్యంగా బయట వాళ్ళ వల్ల ప్రజలు ఎవరైతే బానిసత్వం వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని కాపాడడానికి తను అపాయింట్ చేయబడ్డాడని చెప్పేసి డిక్లేర్ చేసుకున్నాడంట. ఓకేనా, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దికూస్ అంటే ఎవరంటే అవుట్ సైడర్స్. ఓకేనా, ఫ్రీ దెమ్ ఫ్రమ్ ద స్లేవరీ ఆఫ్ దికూస్ అంటే బయట నుండి వచ్చిన వాళ్ళు బానిసలుగా చేసి ఆ ప్రజల్ని ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఆ బయట నుండి వచ్చిన వాళ్ళు ఎవరు, దికూస్, వాళ్ళని ఎలా అయినా సరే అక్కడి నుంచి పంపించేయాలని చెప్పేసి ఈయన హెల్ప్ చేస్తూ ఉండేవాడు అనమాట. అయితే వేల కొద్ది ప్రజలు ఈ బిర్సాని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట. అంతేకాకుండా ఇతనే దేవుడు అండ్ వాళ్ళ యొక్క సమస్యల్ని తొలగించడానికి వచ్చినటువంటి భగవంతుడు అని చెప్పేసి అక్కడున్న ప్రజలందరూ కూడా నమ్మేవారంట. అయితే బిర్సా ముండాస్ ఫ్యామిలీలో జన్మించాడనమాట. యాక్చువల్గా ఇక్కడ మనకి ముండాస్ అంటే ఏంటంటే ఒక ట్రైబల్ గ్రూప్, అంటే ఒక గిరిజన జాతి అనమాట. ఈ జాతి ఎక్కడ నివసిస్తూ ఉంటుంది అంటే మనకి చోటా నాగ్పూర్లో నివసిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇతని యొక్క ఫాలోవర్స్ ఇంకా వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట. ఓకేనా, వాళ్ళలో సంథాల్స్ ఇంకా వరాన్స్ కూడా ఉన్నారు. ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన వల్ల ఎవరైతే ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు కూడా హ్యాపీగా లేరు. అంటే ఈ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారనమాట. అంతేకాకుండా వాళ్ళు ఎప్పుడు జీవించే జీవన విధానం ఉంటుంది కదా, అది పూర్తిగా రోజు రోజుకి కనుమరుగవుతుందంట. వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డేంజర్లో ఉన్నాయి. అంటే థ్రెట్ని ఫేస్ చేయాల్సిన అవసరం అనేది అక్కడ వచ్చిందనమాట. అంతేకాకుండా వాళ్ళ యొక్క రిలీజియన్ కూడా అంతరించిపోయే దశలోకి వచ్చేసిందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన వల్ల. మరి బిర్సా ఎవరైతే ఉన్నారో ఆయన ఏ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయడానికనే యాక్చువల్గా ఉన్నారనే విషయాన్ని చూద్దాం. అయితే ఇక్కడ మనకి ఎవరైతే బయట నుండి వచ్చిన ప్రజలు ఉన్నారో ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు కాకుండా ఎవరైతే అవుట్ సైడర్స్ ఆ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళని ఏమని రిఫర్ చేశారంటే ఇక్కడ మనకి దికూస్ అనేసి రిఫర్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు అక్కడున్న ప్రజల్ని ఏ విధంగా బానిసలుగా మార్చుకున్నారు. ఓకే, ఇంకా వాట్ వాజ్ హ్యాపెనింగ్ టు ద ట్రైబల్ పీపుల్ అండర్ ద బ్రిటిష్, ఈ బ్రిటిష్ యొక్క పరిపాలన వల్ల ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు ఏమయ్యాయి. అంతేకాకుండా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా మనము ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాం అనమాట. మీరు
ట్రైబల్ సొసైటీస్ గురించి లాస్ట్ ఇయర్ వినే ఉండుంటారు. ఓకేనా, మీ ముందు క్లాసెస్లో ట్రైబల్ సొసైటీస్కి సంబంధించి కొంచెం తెలుసుకుని ఉంటారు కదా. అయితే చాలా వరకు ట్రైబ్స్ అందరికీ కూడా సంప్రదాయాలు ఇంకా ఆచారాలు ఉంటూ ఉంటాయన్నమాట. బ్రాహ్మణ్స్ ఫాలో అయ్యే వాటితో కంపేర్ చేస్తే వీళ్ళ యొక్క కస్టమ్స్ ఇంకా రిచువల్స్ అనేవి పూర్తిగా వేరుగా ఉంటాయన్నమాట. ఈ సొసైటీస్కి ఇంకా షార్ప్ సోషల్ డివిజన్స్ అనేవి ఏమీ లేవన్నమాట. అంటే మనకి చూడండి, క్యాస్ట్ సొసైటీస్ అనేవి వాటిలో ఏ విధంగా అయితే క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉంటాయో ఆ విధంగా అయితే ఏం లేవన్నమాట. ఓకేనా, వాళ్ళందరూ కూడా ఒక తెగగా కలిసి ఉంటారనమాట. అంతేకాకుండా వీళ్ళు who belong to the same tribe thought of themselves as sharing common types of కిన్షిప్. వీళ్ళు ఏమనుకుంటారంటే, ఎవరైతే ప్రజలు వాళ్ళతో కలిసి ఎప్పటి నుంచో జీవిస్తున్నారో వీళ్ళందరూ కూడా ఒక జాతికి సంబంధించిన ప్రజలు, వాళ్ళందరి యొక్క జీవన విధానం ఒకలాగే ఉంటుంది, మనంతా ఒకటే అని చెప్పి భావంతో కలిసి ఉంటారు. అయితే దీని అర్థం ఏంటంటే, దేర్ వేర్ నో సోషల్ అండ్ ఎకనామిక్ డిఫరెన్సెస్ విత్ ఇన్ ట్రైబ్స్. అంటే ఇక్కడ అందరూ ఒకటే అనుకున్నప్పుడు దానంత మాత్రాన వీళ్ళ మధ్య సమాజంలో కానీ లేదంటే ఆర్థికంగా కానీ తేడా లేవని కాదు. ఇందులో కూడా చాలా వ్యత్యాసాలు అయితే మనము గమనిస్తూ ఉంటామంట. నెక్స్ట్ చూడండి, హౌ డి ట్రైబల్ గ్రూప్స్ లివ్. మరి అసలు ఈ ట్రైబల్ గ్రూప్స్ అనేవి ఏ విధంగా నివసించేవో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి 19th సెంచరీలో ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఇండియాలో డిఫరెంట్ పార్ట్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా రకాల యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండేవారంట. అంటే వేరు పనులు చేస్తూ ఉండేవారు. సమ్వేర్ జూమ్ కల్టివేటర్స్, కొందరు ఏంటి జూమ్ కల్టివేటర్స్, జూమ్ వ్యవసాయం చేసేవాళ్ళు అనమాట. అయితే ఇక్కడ ఈ జూమ్ కల్టివేషన్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా. ఇది యాక్చువల్గా ఏంటంటే మనం చిన్న క్లాసెస్లో తెలుసుకుని ఉంటాం, షిఫ్టింగ్ కల్టివేషన్ అని చెప్పేసి. దాన్ని కాస్త ఎలాబరేట్గా ఇక్కడ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. చూడండి, ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో కొంచెం ఏరియాస్ని, అంటే స్మాల్ ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటారనమాట. అక్కడ ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా కల్టివేటర్స్ ఏం చేస్తారు, అక్కడ ఉన్న చెట్ల యొక్క టాప్స్ అంటే పై భాగాన్ని ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తారు. ఎందుకు అని అంటే మనకి సన్లైట్ అనేది ఆ గ్రౌండ్కి రీచ్ అవ్వడం కోసము. అంతేకాకుండా అక్కడ ఉన్న వెజిటేషన్ ఏదైతే ఉందో, అంటే రకరకాల మొక్కలు అవి ఉంటాయి కదా, వాటిని బర్న్ చేస్తారన్నమాట. అంటే పూర్తిగా కాల్చేస్తారు. ఎందుకని, అక్కడ వాళ్ళు వ్యవసాయం చేయడం కోసం అదంతా ఏరియాని క్లియర్ చేసుకుంటున్నారనమాట. అంతేకాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, స్ప్రెడ్ ద యాష్ ఫ్రమ్ ద ఫైరింగ్. వీళ్ళు ఇప్పుడు అదంతా కూడా కాల్చారు కదా, కాల్చినప్పుడు మనకి ఏమొస్తుంది, యాష్ వస్తుంది, బూడిద వస్తుంది కదా. ఆ బూడిదని వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం జల్లుతారనమాట. ఎందుకు అలా జల్లుతారు అంటే కనుక మనకి ఆ బూడిదలో ఏముంటుందంటే తెలుసా, పొటాష్ ఉంటుంది. ఓకే, ఈ పొటాష్ వల్ల ఏమవుతుందంటే మనకి నేల సారవంతంగా మారుతుంది. అండ్ ఇంకా వాళ్ళు యాక్స్, గొడ్డలను ఉపయోగించి చెట్లని నరుకుతారు. ఓకేనా, ఇంకా హో అనేది ఒక రకమైన ఇన్స్ట్రుమెంట్ అనమాట. దీన్ని ఉపయోగించి మనం ఏం చేస్తున్నారు, వాళ్ళు సాయిల్ ఏదైతే ఉందో సాయిల్ స్క్రాచ్ చేయడానికి, అంటే తవ్వగోలు అంటాం చూసారా మనం తెలుగులో, నేలను తవ్వడానికి వాడుతూ ఉంటారనమాట. ఓకేనా, ఇదంతా దేనికోసం అంటే వాళ్ళు వ్యవసాయం చేయడం కోసమే చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే బ్రాడ్కాస్ట్ ద సీడ్స్. ఈ ప్రాసెస్ అంతా అయ్యాక విత్తనాలు జల్లుతారనమాట. ఓకేనా, అది దట్ ఈ స్కాటర్డ్ ద సీడ్స్ ఆన్ ద ఫీల్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లవింగ్ ద ల్యాండ్ అండ్ సోయింగ్ ద సీడ్స్. మనం జనరల్గా వ్యవసాయంలో ఏం చూస్తాము, నేలని చదును చేసి దాని నాగలతో తవ్వి మనకి విత్తనాలు నాటుతారు కదా. కానీ ఇక్కడ వీళ్ళు అలా చేయట్లేదు, బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు, జస్ట్ జల్లుతారనమాట. ఒక్కసారి మనకి పంట అనేది తయారైపోయింది అన్నప్పుడు దాన్ని ఏం చేస్తారంట, హార్వెస్ట్ అయితే చేస్తారు, పంట కోసేస్తారనమాట. కోసేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ఫీల్డ్కి అయితే వెళ్ళిపోతారు. అయితే ఏ ఫీల్డ్ దట్ హ్యాడ్ బీన్ కల్టివేటెడ్ వన్స్ వాజ్ లెఫ్ట్ ఫాలో ఫర్ సెవరల్ ఇయర్స్. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఒక పంటను వాళ్ళు ఒక్కసారి అక్కడ పండించేశారనుకోండి, ఇంకా ఆ ప్రాంతాన్ని చాలా సంవత్సరాల పాటు అలా వదిలేస్తారనమాట ఖాళీగా. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, మనకి షిఫ్టింగ్ కల్టివేటర్స్ అనే వాళ్ళు ముఖ్యంగా ఎక్కడ కనిపిస్తూ ఉంటారంటే, మన ఇండియాలో వచ్చేసి నార్త్ ఈస్ట్ ఏరియా ఏదైతే ఉంటుందో, మనకి ఈ స్టేట్స్ ఉన్నాయి కదా, మణిపూర్, మేఘాలయ, అస్సాం, ఇలాంటి స్టేట్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటారన్నమాట. అండ్ ఇంకా ముఖ్యంగా మనం చూస్తే కొండ ప్రాంతాల్లో, హిల్లీ అండ్ ఫారెస్టెడ్ ట్రాక్ట్స్లోనే కనిపిస్తూ ఉంటారు. ఈ ట్రైబల్ పీపుల్ యొక్క లైవ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా
ఫ్రీ మూమెంట్, అంటే వాళ్ళు ఒక చోటనే స్థిరంగా ఉంటారని మనం చెప్పలేం. అడవిలో వాళ్ళు సంచరిస్తూనే ఉంటారనమాట. అంతేకాకుండా వాళ్ళు అక్కడ ఉన్న ల్యాండ్ని ఉపయోగించుకుంటారు. ఇంకా అక్కడ ఫారెస్ట్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, పంటలు అనేవి పండించుకుంటుంటారు అండ్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళు షిఫ్టింగ్ కల్టివేషన్ అనే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, కొంత ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షిఫ్టింగ్ కల్టివేషన్ ప్రాక్టీస్ చేస్తారని చెప్పుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే ఇంకొందరు ట్రైబ్స్ అంట హంటర్స్ అండ్ గ్యాదరర్స్. తెలుసు కదా మీకు, మీరు చిన్న క్లాసెస్లో నేర్చుకునే ఉంటారు. వేటాడి ఇంకా గ్యాదరర్స్, అక్కడక్కడ మనకి ఫుడ్ ఎక్కడైతే ఉంటుందో లభిస్తుందో వాటిని వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. వీళ్ళని మనం హంటరర్స్ అండ్ గ్యాదరర్స్ అనేసి పిలుస్తాం. అయితే చాలా గిరిజన ప్రాంతాల్లో అంట ఎక్కువగా జంతువుల్ని వేటాడడం, అలాగే ఫారెస్ట్ ప్రొడ్యూస్, అడవి నుంచి వచ్చే ఉత్పత్తులని వాళ్ళు తెచ్చుకొని వాటిని ఉపయోగించుకోవడం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా ఫారెస్ట్ని ఎలా నమ్ముతారు అంటే వాళ్ళ జీవనానికి ఇదే ఆధారంగా నమ్ముతారనమాట. అంటే ఫారెస్ట్ మీదే వాళ్ళు డిపెండ్ అయి బతుకుతూ ఉంటారనమాట. చూడండి, అందులో ఇంపార్టెంట్ ఇచ్చారు మనకి ఇక్కడ కోన్స్ అనే జాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఒరిస్సాలో ఉంటారనమాట. వీళ్ళు ఈ రకమైన వాళ్ళే హంటర్స్ ఇంకా గ్యాదరర్స్ అనమాట. వీళ్ళు ఎవరైతే ఒరిస్సాలో ఫారెస్ట్లో ఉంటున్నారో వీళ్ళు ఈ రకంగా బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళు రెగ్యులర్గా అందరూ కలిసి కలెక్టివ్ హంట్స్కి వెళ్తూ ఉంటారన్నమాట. అంటే గుంపులుగా వేటాడడానికి వెళ్తారు. వేటాడి తెచ్చుకున్న మాంసాన్ని వాళ్ళు ఏం చేస్తారు, డివైడ్ చేసుకుంటారు, వాళ్ళలో వాళ్ళు పంచుకొని తింటూ ఉంటారు. ఇంకా వాళ్ళు పళ్ళు, ఇంకా దుంపలు, అలములు ఉంటే చూస్తారా, వాటన్నిటినీ కూడా కలెక్ట్ చేసుకొని తింటూ ఉంటారు. అడవి నుంచి తెచ్చుకొని వాటిని వండుకొని ఆయిల్తో తింటూ ఉంటారంట. అంతేకాకుండా వీళ్ళు ఈ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నారు చూసారా, దాన్ని ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే సాల్ ఇంకా మహువా అనే చెట్లు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సీడ్స్ ద్వారా వీళ్ళు ఆయిల్ని అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇంకా వీళ్ళు చాలా ఫారెస్ట్ స్hrubs ఉంటాయి కదా, పొదలు ఇంకా హెర్బ్స్ ఉంటాయి చూసారా, వాటిని మెడిసినల్ పర్పసెస్, ఆయుర్వేద మూలికలు ఉంటాయి చూసారా, వాటి కోసం వాడుతూ ఉంటారు. ఇంకా అడవి నుంచి ఉత్పత్తి అయ్యే రకరకాల ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటిని లోకల్ మార్కెట్స్కి తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారనమాట. మనకి ఆ లోకల్లో వీవర్స్ ఉంటారు కదా, నేత నేసే వాళ్ళు, ఇంకా లెదర్ వర్కర్స్ ఉంటారు కదా, తోలుతో పనిచేసే వాళ్ళు, వీళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ యొక్క అవసరాలకి, వాళ్ళ యొక్క సప్లైస్ కోసం ఈ కోన్స్ ఉన్నారు కదా వీళ్ళ దగ్గరికి వస్తారనమాట. వచ్చి వాళ్ళు ముఖ్యంగా కుసుమ్ ఇంకా పలాష్ అనే ఫ్లవర్స్ని కలెక్ట్ చేయడానికి హెల్ప్ తీసుకుంటూ ఉంటారనమాట. ముఖ్యంగా వాళ్ళ యొక్క క్లోత్స్, అంటే నేత నేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ బట్టలకి ఇంకా లెదర్కి కలరింగ్ చేయడానికి ఏం వాడుతున్నారు చూడండి, కుసుమ్ ఇంకా పలాష్ని అయితే వాడడం జరుగుతుందన్నమాట. చూడండి, ఇక్కడ మనకి ఒక ఫిగర్ ఇచ్చారు కదా, అందులో డోంగ్రియా ఖాండా ఉమెన్ ఇన్ ఒరిస్సా టేక్ హోమ్ పాండనస్ లీవ్స్ ఫ్రమ్ ద ఫారెస్ట్ టు మేక్ ప్లేట్స్. మనకి ఒరిస్సాలో ఎవరైతే డోంగ్రియా ఖాందా అనే జాతికి చెందిన ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంట, ఇంటికి వాళ్ళు అడవి నుంచి పాండనాస్ ఆకుల్ని తీసుకెళ్తారనమాట. ఎందుకు అంటే ప్లేట్స్ని ప్రిపేర్ చేసుకుంటారనమాట, అందులో తింటారు. మనం పూర్వం అంటే ఇంతకు ముందు విస్తరాకులో తినేవాళ్ళం కదా, అలా అనమాట. గిరిజనులకి అసలు ఈ ధాన్యము ఇంకా మిగిలిన గ్రెయిన్స్ అనేవి ఉంటాయి కదా, వాటి యొక్క సప్లై మరి ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక వీళ్ళు ఒకనొక టైంలో గూడ్స్ని ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు అనమాట. ఓకేనా, ఎలా అంటే బార్టర్ సిస్టమ్ మీకు ఐడియా ఉంది కదా, మనకు కావాల్సిన వస్తువు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి కావాల్సిన వస్తువు మన దగ్గర నుంచి ఇచ్చేవాళ్ళం కదా. అదేవిధంగా వీళ్ళ యొక్క ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో దాన్ని ఇతరులకు ఇచ్చి వీళ్ళకి కావాల్సినవి వీళ్ళు తెచ్చుకునేవారు. ఇంకొన్ని సందర్భాల్లో వీళ్ళు కొనుక్కునేవారు అనమాట. ఎప్పుడైనా వీళ్ళ దగ్గర చిన్న చిన్న ఎర్నింగ్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఉపయోగించి వాళ్ళకి అవసరమైన వస్తువులు కొనుక్కునేవారు. అందులో కొందరు ఏం చేసేవారంటే విలేజెస్లో కొన్ని పనులు చేస్తూ ఉండేవారు అనమాట. ఆడ్ జాబ్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే ఈ ట్రైబ్స్ ఆ విలేజెస్లోకి వెళ్ళి లోడ్స్ని మొయ్యడము, ఓకేనా, రోడ్స్ని ఇంకా బిల్డ్ చేయడము, ఇంకా కొందరు వచ్చేసి ఫార్మర్స్ ఉంటారు కదా, ఫార్మర్స్ యొక్క పొలాల్లో లేబర్గా పనిచేయడం లాంటి పనులన్నీ చేస్తూ ఉండేవారు. అలాగే ఎప్పుడైనా సరే ఫారెస్ట్ ప్రొడ్యూస్ అనేది కనుక తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ట్రైబల్ పీపుల్ ఏం చేస్తూ ఉండేవారంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అనమాట.
వెళ్ళిపోయి అక్కడ ల్యాబరర్స్గా వర్క్ చేయాల్సిన అవసరం అనేది ఏర్పడేదన్నమాట. అయితే చాలా వరకు కూడా చూసుకుంటే ముఖ్యంగా సెంట్రల్ ఇండియాలో మనకి ఉండే ఒక ఇంపార్టెంట్ ట్రైబ్ పేరు ఏంటంటే బైగాస్. వీళ్ళు చాలా మొండి వాళ్ళు అనమాట. ఓకేనా, ఇతరులకి పనిచేయడానికి అస్సలు ఇష్టపడరు అనమాట. బైగాస్ వాళ్ళని చూసుకుంటారంటే అడవికి సంబంధించిన ప్రజలు వాళ్ళు. ఓకేనా, అడవి ప్రజలుగానే వాళ్ళు భావిస్తారు. ఎవరు వాళ్ళు? బైగాస్. అంతేకాకుండా వీళ్ళు కేవలం ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద మాత్రమే మేము బ్రతకగలము, ఇతరుల కోసం మేము పని చేయమని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఓకేనా, ఇట్ వాస్ బిలో ద డిగ్నిటీ ఆఫ్ ఎ బైగా టు బికమ్ ఏ లేబరర్. ఒకవేళ ఎవరైనా సరే లేబరర్గా పనిచేస్తే కనుక అది వాళ్ళ యొక్క డిగ్నిటీ తగ్గిపోయినట్టుగా వాళ్ళు భావించేవాళ్ళంట బైగాస్. అర్థమవుతుందా? నెక్స్ట్, ట్రైబల్ గ్రూప్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అప్పుడప్పుడు కూడా కొనుక్కునేవాళ్ళు, అమ్ముతూ ఉండేవాళ్ళంట వస్తువుల్ని. ఓకేనా, అంటే వాళ్ళకి అవసరమైన వస్తువులు, వాళ్ళ చుట్టుపక్కల లేని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి కొనుక్కుంటూ ఉండేవారు. అండ్ ఇతరులకి లేని వస్తువులు వీళ్ళు అమ్ముతూ ఉండేవాళ్ళు. సో దీనివల్ల ఏమైందంటే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, వర్తకం చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద వీళ్ళు ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది. ఇంకా మనీ లెండర్స్ మీద కూడా ఆధారపడాల్సిన అవసరం అయితే వచ్చింది. ట్రేడర్స్ ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు అక్కడ అమ్మకం కోసం వచ్చేవాళ్ళు అనమాట. వీళ్ళకి ఏదైనా వస్తువులు అవసరమైతే వాటిని కొనుక్కొని బయటికి తీసుకెళ్ళి వాటిని ఎక్కువ ప్రైస్కి అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా మనీ లెండర్స్ తెలుసు కదా, అప్పులు ఇచ్చేవాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే ఎలా వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండేవారు అనమాట వాళ్ళ అవసరాల కోసము. అంతేకాకుండా వాటి మీద ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వేస్తూనే ఉండేవారు, ఎప్పుడు దాని మీద ఎక్కువ వేస్తూ ఉండేవారు అనమాట. సో దీనివల్ల ట్రైబల్స్ యొక్క మార్కెట్ ఇంకా కామర్స్ ఏదైతే ఉందో అప్పుడప్పుడు కూడా ఏమైందంటే అప్పుల్లోనే కూరుకుపోయేది, పేదరికంతో పాపం అల్లాడిపోయేవారు అనమాట. ఇంకా they therefore came to see the money lender and trader as evil outsiders and cause of their misery. సో అందుకని చెప్పేసి ఈ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో అంటే వర్తకం చేసేవాళ్ళు ఇంకా మనీ లెండర్స్ని కూడా ఎలా చూసేవారంట? దుష్ట శక్తుల్లా చూసేవాళ్ళంట. ఓకేనా, ఎందుకంటే వీళ్ళు రావడం వల్లే కదా వీళ్ళంతా పూర్తిగా ఇబ్బందుల్లో పడిపోయింది. అందుకని చెప్పేసి ఈ ట్రేడర్స్ని, మనీ లెండర్స్ని వాళ్ళు బయట నుంచి వస్తున్న దుష్ట శక్తులు, ఈవెన్ అవుట్ సైడర్స్గా వీళ్ళు భావించేవారు. ఓకేనా, ఇక్కడ ఒకసారి మనం మ్యాప్ చూద్దాం. చూడండి, లొకేషన్ ఆఫ్ సమ్ ట్రైబల్ గ్రూప్స్ ఇన్ ఇండియా. కొన్ని ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక్కసారి చూసుకోండి, మంచిది. మన ఆంధ్రప్రదేశ్లో చూడండి, కోయా, బంజారాస్ ఇంకా గోండ్స్ అని ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ మ్యాప్ని జస్ట్ అలా చూసుకుంటే సరిపోతుంది. సమ్ హెర్డెడ్ యానిమల్స్. అయితే మనం ఏం చెప్పుకున్నాము, కొందరు వచ్చేసి కల్టివేషన్ చేస్తున్నారు, షిఫ్టింగ్ కల్టివేషన్. ఇంకొందరు వచ్చేసి ఏంటి హంటర్ గ్యాదరర్స్గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇంకొందరు ట్రైబల్స్ వచ్చేసి హెర్డెడ్ యానిమల్స్ అంటే పశువుల కాపరిగా ఉండేవారు అనమాట. చాలా ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి హెర్డింగ్ అండ్ రేరింగ్ యానిమల్స్ పని చేస్తూ ఉండేవాళ్ళు. అంటే పశువుల్ని మేపడము, వాటిని పెంచడం చేస్తూ ఉండేవారు అనమాట. ముఖ్యంగా దే వేర్ pastoralists who moved with their heads of cattle or sheep according to the season. మనకి ఇక్కడ చూడండి, పాస్టోరాలిస్ట్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే సీజన్కి తగ్గట్టుగా వాళ్ళ యొక్క గొర్రెలు కానీ లేదా పశువుల్ని కానీ ఒక్క ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వాళ్ళు సంచరిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు సపోజ్ ఒక ప్రాంతంలో గ్రాస్ అనేది అంటే పశువుకు అవసరమైన మేత ఉంటుంది కదా, అది అయిపోయింది అనుకోండి, ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయేవారు. చూడండి, అలా మనకి ఎగ్జాంపుల్గా ఎవరిని ఇచ్చారంటే మనకి వాన్ గుజ్జర్స్ ఆఫ్ ద పంజాబ్ హిల్స్. మనకి పంజాబ్ ఏదైతే ఉందో పంజాబ్ కొండల్లో అంటే వాన్ గుజ్జర్స్ ఈ హెర్డెడ్ యానిమల్స్ అదేగా చేసేవారు. ఇంకా లంబాడీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే లంబాడీస్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం కదా ఆంధ్రప్రదేశ్లో, వీళ్ళు కూడా ఇలా పశువుల్ని పెంచేవాళ్ళు అనమాట. ఇంకా గడ్డీస్ ఆఫ్ కులు. చూడండి, కులు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు గడ్డీస్. ఓకే, వీళ్ళు వచ్చేసి షెపర్డ్స్ అంటే గొర్రెల్ని పెంచుతుండేవాళ్ళు. ఇంకా బకర్వాల్స్ ఆఫ్ కాశ్మీర్, వీళ్ళేమో మేకల్ని పెంచేవారు. ఒక్కసారి మీరు క్లారిటీగా వినండి, వాన్ గుజ్జర్స్ ఎవరైతే ఉన్నారో వీరు పంజాబ్ హిల్స్లో ఉండేవాళ్ళు. ఇంకా లంబాడీస్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో, వీళ్ళు రెండు కూడా అంటే వాన్ గుజ్జర్స్తో పాటుగా లంబాడీస్ పశువుల్ని మేపేవారు. నెక్స్ట్ గడ్డీస్ ఎవరైతే ఉన్నారో కులు ప్రాంతానికి చెందిన వాళ్ళు వచ్చేసి గొర్రెల కాపరులు.
ఇంకా కాశ్మీర్కి సంబంధించిన బకర్వాల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి మేకల్ని మేపేవాళ్ళు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్, కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏ టైమ్ టు హంట్, ఏ టైమ్ టు సో, ఏ టైమ్ టు మూవ్ టు ఏ న్యూ ఫీల్డ్. ఒకసారి మనం గమనిద్దాము. అంటే వేటాడడానికి ఒక సమయము, విత్తనాలు నాటడానికి ఒక సమయము, కొత్త ప్రాంతానికి వెళ్ళడానికి కూడా ఒక సమయం అనేది ఉందంట. అసలు ఏంటనేది తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా, మనకి డిఫరెంట్ సొసైటీస్లో డిఫరెంట్ పీపుల్ అనేవాళ్ళు ఉంటూ ఉంటారు కదా, వీళ్ళు ఒకే రకమైన వర్క్ ఇంకా టైంని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ద లైవ్స్ of the shifting cultivators and hunters in different regions were regulated by calendar and division of tasks for men and women. ఇక్కడ మనకి ట్రైబ్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళలో ముఖ్యంగా ఈ షిఫ్టింగ్ కల్టివేటర్స్ ఇంకా హంటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక క్రమంగా ఒక క్యాలెండర్ లాంటిది లేదా ఒక టైంని ఫాలో అవుతూ ఉండేవారంట. అండ్ అంతేకాకుండా ఆడవాళ్ళు ఏం పని చేయాలి, మగవాళ్ళు ఏం పని చేయాలి అనే విషయం కూడా వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళంట. చూడండి, మనకి ఇక్కడ వెరియర్ ఎల్విన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఒక బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్ట్ అనమాట. ఈయన బైగాస్ ఉన్నారు, మనం ముందు చెప్పుకున్నాం చూసారా, ఆ బైగాస్ కోన్స్ సెంట్రల్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య నివసించారనమాట 1930s నుంచి 1940s మధ్య. ఈయన మనకి అసలు వీళ్ళు ఎలాంటి క్యాలెండర్ ఫాలో అవుతారు అండ్ ఇంకా టాస్క్స్ అనేవి మెన్కి ఉమెన్కి మధ్య ఏ విధంగా డివిజన్ చేయబడింది అనే విషయాన్ని రాశారు. అదేంటో ఒకసారి మనం తెలుసుకుందాం. చైత్లో ఉమెన్ ఏం చేసేవారంటే, మనకి ఆల్రెడీ పంట కోసినప్పుడు ఆ దుబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేయడానికి వెళ్ళేవారనమాట. అండ్ మెన్, పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పెద్ద పెద్ద చెట్లని నరికేవారు. అండ్ గో ఫర్ ద రిచువల్ హంట్, వాళ్ళు సాంప్రదాయంగా చేసే వేట ఏదైతుందో వేటకి వెళ్తుండేవాళ్ళు అనమాట. అయితే ముఖ్యంగా మనకి ఈ హంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యేదంటే ఫుల్ మూన్ నుంచి స్టార్ట్ అయ్యేది. అంటే మనకి పౌర్ణమి తెలుసు కదా, పౌర్ణమిలో ఈ వేటని స్టార్ట్ చేసేవాళ్ళు, అది కూడా తూర్పు దిశగా వాళ్ళు స్టార్ట్ చేసేవారు అనమాట. ఇంకా ట్రాప్స్ ఆఫ్ బ్యాంబూ వేర్ యూజ్డ్ ఫర్ హంటింగ్, మనకి బ్యాంబూ ట్రీ ఉంటుంది చూసారా, వాటికి సంబంధించిన ట్రాప్స్ని ఉపయోగించి వీళ్ళు వేటకి వెళ్తూ ఉండేవారు. ఇంకా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొన్ని రకాల ఫ్రూట్స్ని గ్యాదర్ చేస్తూ ఉండేవారంట. ఆ ఫ్రూట్స్ చూడండి, సాగో, టామరిన్, మష్రూమ్ ఇలాంటి వాటిని కలెక్ట్ చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా బైగా ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కెన్ ఓన్లీ గ్యాదర్ రూట్స్ ఆఫ్ కందా అండ్ మహువా సీడ్స్. మనకి బైగా ఉమెన్ ఎవరైతే ఉన్నారంట వాళ్ళు కేవలం వేటిని కలెక్ట్ చేసేవారంట, కందా లేదా మహువా సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్యాదర్ చేసేవారంట. అంతేకాకుండా అందరు ఆదివాసీస్లో చూసుకుంటే మనకి సెంట్రల్ ఇండియాలో బైగాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెస్ట్ హంటర్స్ అంట. ఓకేనా, బైసాఖి ఏదైతే మనకి ఉంటుందో, ఓకేనా, బైసాఖి అనే ఒక మంత్ నడుస్తుంటుంది చూసారా, అప్పుడు ద ఫైరింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ టుక్ ప్లేస్. ఏం చేసేవారు, అడవిని తగలపెట్టేవారంట. దేనికి, వాళ్ళు వ్యవసాయం చేసుకోవడం కోసం తగలపెట్టేవారని చెప్పుకున్నాం కదా, దానికోసం. ఇంకా ఆడవాళ్ళు ఏం చేసేవారంట, అన్బర్న్డ్ వుడ్ టు బర్న్, మనకి కాలని వుడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మంటనైతే పెడుతూ ఉండేవాళ్ళు. మగవాళ్ళు వేటను కొనసాగిస్తూనే ఉండేవారంట. ఓకేనా, అయితే మెన్ కంటిన్యూ టు హంట్ బట్ నియరర్ దేర్ విలేజెస్, అంటే ఊరికి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కువగా వేటకి వెళ్తూ ఉండేవారు, దూరంగా వెళ్ళేవారు కాదంట. ఇంకా జేత్ అంటే మనం జ్యేష్ఠ మాసం ఉంటాం కదా, ఆ నెలలో ఏం చేసేవారంట, సోయింగ్ అంటే ఏంటి, విత్తనాలు విత్తేవారనమాట. ఇంకా వేట అనేది కొనసాగుతూనే ఉండేది. అయితే ఆషాఢ్ నుంచి మనకి భాదం వరకు కూడా చూసుకుంటే మగవాళ్ళందరూ కూడా వ్యవసాయ పని చేస్తూ ఉండేవారంటే పొలాల్లో. ఇంకా కౌర్లో చూసుకుంటే ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ బీన్స్ వేర్ రైపెండ్. కౌర్లో చూసుకుంటే కనుక బీన్స్ ఏవైతే ఉన్నాయో అవి రైప్ అయ్యి తినడానికి వచ్చేవన్నమాట. ఇంకా కార్తీక్ ఏదైతే ఉంటుందో, కార్తీక మాసంలో మనకి కుట్కీ బికేమ్ రైప్. ఇంకా అఘాన్లో వచ్చేసి ప్రతి పంట కూడా సిద్ధంగా ఉండేదన్నమాట. ఓకేనా, అండ్ ఇన్ ప్లస్ విన్నోయింగ్ టుక్ ప్లేస్. మనకి విన్నోయింగ్ తెలుసు కదా, తుర్పారా పట్టడం అంటారు కదా, అది చేస్తూ ఉండేవారు. నెక్స్ట్ మనకి అది యాక్చువల్గా పుష్యమాసం అన్నమాట, పుస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పుస్ వాజ్ ఆల్సో ద టైమ్ ఫర్ డాన్సెస్ అండ్ మ్యారేజెస్. ఈ పుష్యమాసంలోనే ఎక్కువగా వీళ్ళు
పెళ్ళిళ్ళు చేసుకునేవారు, ఇంకా డాన్సెస్ అనేవి చేస్తూ ఉండేవారంట. ఇంకా మాఘమాసంలో చూసుకుంటే కనుక షిఫ్ట్స్ వేర్ మేడ్ టు న్యూ బేవార్స్ అండ్ హంటింగ్ గ్యాదరర్స్ వాజ్ ద మెయిన్ సబ్సిస్టెన్స్ యాక్టివిటీ. మనకి ఈ మాఘమాసంలో వచ్చేసి మళ్ళీ ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ ఏదైతే ఉందో, బేవార్ని మనము షిఫ్టింగ్ కల్టివేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. యాక్చువల్గా ఇది మనకి ఈ వర్డ్ అనేది వాడుతూ ఉంటారు ఈ కల్టివేషన్కి. ఓకేనా, మళ్ళీ కొత్తగా చేయడానికి సిద్ధమవుతూ ఉంటారంట. హంటింగ్ గ్యాదరింగ్ అనేది మెయిన్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది మనకి మాఘమాసంలో. ఓకేనా, పైన ఇది ఏదైతే సైకిల్ డిస్క్రైబ్ చేశారో అదంతా కూడా ఫస్ట్ ఇయర్లో జరుగుతూ ఉంటుంది. సెకండ్ ఇయర్లో వచ్చేసి చూసుకుంటే మనకి మోర్ టైమ్ ఫర్ హంటింగ్ యాజ్ ఓన్లీ ఎ ఫ్యూ క్రాప్స్ హ్యాడ్ టు బీ సోన్ అండ్ హార్వెస్టెడ్. మనకి రెండో సైకిల్లో చూసుకుంటే ఎక్కువ హంటింగ్ కనిపిస్తుంది అండ్ పంటలు అనేవి తక్కువగా ఉంటాయి. అయితే బట్ సిన్స్ దేర్ వాజ్ ఎనఫ్ ఫుడ్ ద మెన్ లివ్డ్ ఇన్ ద బేవార్స్. మనకి ఈ ఎవరైతే ఈ ప్రాంతాల్లో వీళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళకి సరిపడా ఆహారం అయితే ఉంటుండేదంట. ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ ద థర్డ్ ఇయర్ దట్ ద డైట్ హ్యాడ్ టు బి సప్లిమెంటెడ్ విత్ ద ఫారెస్ట్ ప్రొడక్ట్స్. 3వ సంవత్సరంలో మాత్రమే వీళ్ళు ఎక్కువగా ఫారెస్ట్ ప్రొడక్ట్స్ మీద ఆధారపడాల్సి వచ్చేదంట ఆహారం కోసం. ఓకేనా, సో ఇది మనకి ఈయన రాసిన ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, ఒక పిక్చర్ ఇచ్చారు, ఒక సంతాల్ గర్ల్ యొక్క పిక్చర్ ఇచ్చారనమాట. ఈవిడ ఫైర్వుడ్ వంట చెరుకుని క్యారీ చేసుకుని తీసుకెళ్తుందన్నమాట. ఓకే, చిల్డ్రన్ గో విత్ దర్ మదర్స్ టు ద ఫారెస్ట్ టు గ్యాదర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. అటవీ సంబంధించిన వస్తువులు ఉంటాయి చూసారా, అవి ఏరుకోవడానికి తెచ్చుకోవడానికి తల్లులతో పిల్లలు వెళ్తూ ఉండేవారంట. నెక్స్ట్, సమ్ టుక్ టు సెటిల్డ్ కల్టివేషన్. కొందరు వచ్చేసి ఇంకా షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే ఏంటి, ఒక ప్రాంతంలో చేస్తారు, నెక్స్ట్ మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ సెటిల్డ్ కల్టివేషన్కి కొందరు ఉండిపోయారంట. ట్రైబ్స్లోనే కొందరు ఏం చేస్తూ ఉన్నారు, ఒక ప్రాంతంలోనే పంట అనేది పండించుకుంటూ ఉండిపోయారంట. అయితే 19th centuryకి ముందునే మనకి మెనీ ఫ్రమ్ విత్ ఇన్ ద ట్రైబల్ గ్రూప్స్ హ్యాడ్ బిగన్ సెటిలింగ్ డౌన్ అండ్ కల్టివేటింగ్ దేర్ ఫీల్డ్స్ ఇన్ వన్ ప్లేస్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. 19th centuryకి ముందరే మనకి చాలామంది ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఒక ప్రాంతంలో సెటిల్ అయిపోయి ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఒక సంవత్సరం తర్వాత ఇంకొక సంవత్సరం తర్వాత అలా పంటల్ని పండించుకుంటూ ఉన్నారంట. ఓకేనా, వేరే ప్రాంతాలకి వెళ్ళలేదు ఇంకా. అంతేకాకుండా వాళ్ళు పనిముట్లు వాడడం మొదలుపెట్టారు. అంటే ప్లవ్ తెలుసు కదా మీకు, నాగలు వాడడం మొదలెట్టారంట. అలాగే మెల్లగా వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళని పొందారంట భూమి పైన. ఇంకా చాలా సందర్భాల్లో చూసుకుంటే మనకి ముండాస్ ఎవరైతే ఉన్నారో చోటా నాగ్పూర్కి సంబంధించిన వాళ్ళు, ది ల్యాండ్ బిలాంగ్ టు ద క్లాన్ యాజ్ ఏ హోల్. అక్కడున్న నేల మొత్తం జాతికి చెందిందంట, ఒక్కరికి ఇద్దరికి సంబంధించింది కాదు. అక్కడ వాళ్ళు నివసిస్తున్నది మొత్తం వాళ్ళందరికీ సంబంధించినదిగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఈ క్లాన్, ఈ జాతిలో ఉన్న ఎవరైతే సభ్యులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఆ యొక్క ఒరిజినల్ సెటిలర్స్ ఉన్నారు కదా, ముందు ఎప్పుడో వచ్చి స్థిరపడ్డారు కదా, వాళ్ళ యొక్క వారసులుగా వాళ్ళని వాళ్ళు భావిస్తూ ఉంటారు. అండ్ ఆ వారసులకి ఈ ల్యాండ్ అనేది చెందుతూ ఉంటుందన్నమాట. ఓకే, దేర్ ఫోర్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైట్స్ ఆన్ ద ల్యాండ్. సో అందరికీ కూడా ఆ భూమి పైన హక్కు అనేది ఉందంట. ఇంకా చాలా వెరీ ఆఫెన్గా చూసుకుంటే మనకి కొందరు పీపుల్ ఎవరైతే ఉన్నారో క్లాన్లో ఉండేవాళ్ళు వాళ్ళకి ఎక్కువ పవర్ అనేది పొందుతూ ఉండేవారంట. కొందరు ఆ తెగకి చీఫ్స్ అయ్యేవారంట, ఇంకొందరు వచ్చేసి ఫాలోవర్స్ అయితే అవుతుండేవారంట. పవర్ఫుల్ మెన్ ఎవరైతే ఉన్నారో అప్పుడప్పుడు వాళ్ళ యొక్క ల్యాండ్ని రెంట్కి కూడా ఇస్తూ ఉండేవారంట. అంటే కౌలుకి ఇస్తూ ఉంటారు చూసారా, ఆ విధంగా కౌలుకి కూడా ఇచ్చుకుంటూ ఉండేవారంట. అంటే వాళ్ళు వ్యవసాయం చేయకుండా వేరొకరికి ఇచ్చి వ్యవసాయం చేయించేవారనమాట. బ్రిటిష్ అఫీషియల్స్ ఈ సెటిల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమనేవారంటే సంతాల్స్ ఇంకా గోన్స్గా పిలిచేవారు. ఓకేనా, ఇప్పుడు మనం పైన డిస్కస్ చేసుకున్నాం కదా సెటిల్డ్ ట్రైబ్స్, వాళ్ళందరూ కూడా గోన్స్ అండ్ సంతాల్స్గా కన్సిడర్ అయితే చేస్తున్నారు. అండ్ వీళ్ళు వచ్చేసి హంటర్ గ్యాదరర్స్ ఇంకా షిఫ్టింగ్ కల్టివేటర్స్ కన్నా కూడా ఎక్కువ సివిలైజ్డ్, అంటే వీళ్ళకి అన్నీ తెలుసు అనమాట. అంటే ఎక్కువ నాగరికతను కలిగి ఉన్నారని చెప్పేసి భావిస్తున్నారు. దోస్ హూ లివ్డ్ ఇన్ ద ఫారెస్ట్ వర్ కన్సిడర్ టు బి వైల్డ్ అండ్ సేవేజ్. ఎవరైతే మనకి అడవిలో నివసిస్తున్నారో వాళ్ళు కొంచెం క్రూరమైన వాళ్ళగా భావిస్తూ ఉండేవాళ్ళంట. వాళ్ళు సెటిల్ అవ్వాలి, ఇంకా వాళ్ళకి నాగరికత అనేది తెలియాలని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడూ ఫీల్ అవుతూ ఉన్నారు. అయితే అసలు ఈ ట్రైబల్ లైవ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క జీవితాలు ఈ కాలనియల్ రూల్ ఉంది కదా, బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన వల్ల ఏమైందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనకి
ది లైవ్స్ ఆఫ్ ట్రైబల్ గ్రూప్స్ చేంజ్డ్ డ్యూరింగ్ బ్రిటిష్ రూల్. లెట్ us see వాట్ దీస్ చేంజెస్. అయితే వీళ్ళ యొక్క జీవితాలు అయితే పూర్తిగా మారిపోయాయి. ఎలా మారాయి ఏంటో చూద్దాం. ముఖ్యంగా ట్రైబల్ చీఫ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏం జరిగిందో తెలుసుకుందాం. మనకి బ్రిటిష్ వాళ్ళు రాకముందు చాలా ప్రాంతాల్లో ట్రైబల్ చీఫ్స్ అనేవారు చాలా ముఖ్యమైన వ్యక్తులు. ఓకేనా, వాళ్ళ దగ్గర కాస్త డబ్బు అనేది ఉండేది. ఇంకా వాళ్ళు అడ్మినిస్టర్ చేసేవాళ్ళు, అంటే పరిపాలన చేసేవాళ్ళు అనమాట. ఇంకా అక్కడ ఉన్న ప్రాంతాల్లో వీళ్ళకంటూ కొంచెం కంట్రోల్ అనేది ఉండేది. ఓకేనా, అయితే కొన్ని ప్లేసెస్లో చూసుకుంటే దే హ్యాడ్ దేర్ ఓన్ పోలీస్ అండ్ డిసైడెడ్ ఆన్ ద లోకల్ రూల్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళంతటికి వాళ్ళు పోలీసు ఉండేవారు అండ్ వాళ్ళంతటికి వాళ్ళకి రూల్స్ ఉండేవి ఫారెస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా. అయితే బ్రిటిష్ రూల్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క అండర్లో చూసుకుంటే ఫంక్షన్స్ ఇంకా పవర్స్ ఏవైతే ఉన్నాయో ట్రైబల్ చీఫ్స్ పూర్తిగా చేంజ్డ్ కన్సిడరబుల్లీ, అంటే మారిపోయాయి. దే వర్ అలౌడ్ టు కీప్ దేర్ ల్యాండ్ టైటిల్స్ ఓవర్ ఏ క్లస్టర్ ఆఫ్ విలేజెస్ అండ్ రెంట్ అవుట్ ల్యాండ్స్, బట్ దే లాస్ట్ మచ్ ఆఫ్ దర్ అడ్మినిస్ట్రేటివ్ పవర్ అండ్ వేర్ ఫోర్స్డ్ టు ఫాలో లాస్ మేడ్ బై బ్రిటిష్ అఫీషియల్స్ ఇన్ ఇండియా. వాళ్ళని చాలా బలవంతంగా వాళ్ళ యొక్క పొజిషన్ నుంచి తొలగించడం జరిగింది. పేరుకే భూమి వాళ్ళది, కానీ పూర్తిగా అక్కడ అడ్మినిస్ట్రేటివ్ పవర్ అంతా కూడా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క అండర్లో పెట్టేసుకొని బ్రిటిష్ వాళ్ళు ఏవైతే చట్టాలు చేశారో వాటిని ఫాలో అవ్వమనేవారంట. దే ఆల్సో హ్యాడ్ టు పే ట్రిబ్యూట్ టు ద బ్రిటిష్ అండ్ డిసిప్లిన్ ద ట్రైబల్ గ్రూప్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బ్రిటిష్. చూడండి, వీళ్ళకి ఖచ్చితంగా ఏం చేయాల్సి వచ్చేదంట, ఈ బ్రిటిష్ వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు వినాల్సి వచ్చేదంట. బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళు కింద పనిచేసేటట్టుగా బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తే అది ఒబే చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చేసింది. దే లాస్ ద అథారిటీ దే హ్యాడ్ ఎర్లియర్ ఎంజాయిడ్ అమాంగ్ దేర్ పీపుల్ అండ్ వేర్ అనేబుల్ టు ఫుల్ఫిల్ దేర్ ట్రెడిషనల్ ఫంక్షన్స్. పాపం వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క అధికారాన్ని కోల్పోయారనమాట. ఓకేనా, ఇంతకుముందు ఏదైతే వాళ్ళకు ఉండేదో అదంతా కోల్పోయారు. అంతేకాకుండా వాళ్ళ ట్రెడిషనల్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఏం చేసుకోకుండా మిగిలిపోయిన పరిస్థితి అయితే వచ్చేసింది. వాట్ హ్యాపెన్ టు ద మరి షిఫ్టింగ్ కల్టివేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏం జరిగిందో తెలుసుకుందాం. బ్రిటిష్ వర్ అన్కంఫర్టబుల్ విత్ గ్రూప్స్ హూ మూడ్ అబౌట్ అండ్ డిడ్ నాట్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ హోమ్. ఈ సంచరిస్తూ ఉన్నారు కదా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, వాళ్ళ వల్ల బ్రిటిష్ వాళ్ళకి అస్సలు నచ్చలేదంట. ఓకేనా, దే వాంటెడ్ ట్రైబల్ గ్రూప్స్ టు సెటిల్ డౌన్ అండ్ బికమ్ పీసెంట్ కల్టివేటర్స్. వీళ్ళు ఏమనుకున్నారంటే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని ఎలాగైనా సరే మనము సెటిల్ డౌన్ చేసేద్దాము. ఓకేనా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళకూడదు, వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసే వాళ్ళగా తయారవ్వాలని చెప్పేసి ఫీల్ అయ్యారు. అయితే సెటిల్డ్ పీజెంట్స్ ఉంటారు కదా, ఆల్రెడీ వ్యవసాయం ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు, ఇంకా వాళ్ళని ఈజీగా మనము పరిపాలన చేయొచ్చు. ఎవరైతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేయడం ఇబ్బంది అని చెప్పేసి బ్రిటిషర్స్ వాళ్ళ యొక్క ఐడియా అనమాట ఇది. అంతేకాకుండా బ్రిటిషర్స్కి ఒక రెగ్యులర్ రెవెన్యూ కావాలి. ఇప్పుడు వ్యవసాయం చేసిన తర్వాత దాని నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, దాన్ని అమ్ముకోవడానికి వీళ్ళు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది కదా బ్రిటిషర్స్కి. సో వాళ్ళ యొక్క రెవెన్యూ పెంచుకోవడం కోసం కూడా ఇది ఒక ఐడియా అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు ల్యాండ్ సెటిల్మెంట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇది వాళ్ళు ఫస్ట్ ల్యాండ్ని మెజర్ చేసేవారు. మెజర్ చేసిన తర్వాత డిఫైన్ ద రైట్స్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ టు దట్ ల్యాండ్. అంటే భూమిని ఫస్ట్ కొలిచి దాన్ని ఇచ్చి దానిపైన అసలు ఎటువంటి హక్కులు కలిగి ఉన్నారనే విషయాన్ని ఆ ఇండివిజువల్కి తెలిపేవారు. అంతేకాకుండా నువ్వు ఖచ్చితంగా గవర్నమెంట్కి ఇంత రెవెన్యూ లేదా ట్యాక్స్ అనేది కట్టాలనేసి విధించేవారనమాట. కొందరు పాపం రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ల్యాండ్ ఓనర్స్గా డిక్లేర్ చేశారు, ఇంకొందరిని వచ్చేసి టెనెంట్స్గా అంటే కౌలు రైతులుగా డిక్లేర్ చేయడం జరిగింది. మీరు ఆల్రెడీ చాప్టర్ 2లో దీని గురించి వినే ఉంటారు. టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారు, ల్యాండ్ ఓనర్కి రెంట్ పే చేస్తూ అంతేకాకుండా స్టేట్కి కూడా ట్యాక్స్ పే చేస్తూ వీళ్ళు పంటని పండించుకుంటూ ఉంటారు. ఓకేనా, బ్రిటిష్ ఎఫర్ట్ టు సెటిల్ జూమ్ కల్టివేటర్స్ వాజ్ నాట్ వెరీ సక్సెస్ఫుల్. మీరు గుర్తుపెట్టుకోండి, షిఫ్టింగ్ కల్టివేషన్ అన్నా జూమ్ కల్టివేషన్ అన్నా ఒకటే. అయితే ఈ జూమ్ కల్టివేటర్స్ ఏం చేస్తారు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళని సెటిల్ చేయాలి అని బ్రిటిష్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది అవ్వలేదంట. అసలు అది ఒక ఫెయిల్యూర్గా మారింది. సెటిల్డ్ ప్లవ్ కల్టివేషన్ అనేది ఈజీ అయితే కాదు. ముఖ్యంగా చూడండి, ఎక్కడైతే నీరు తక్కువగా ఉంటుందో, సాయిల్ అనేది మట్టి అనేది ఎండిపోయి ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో మనము సెటిల్డ్ కల్టివేషన్ చేయగలమా అంటే చేయలేం.
ఇంకా చెప్పాలంటే జూమ్ కల్టివేటర్స్ ఎవరైతే ఉన్నారో who took to plow cultivation often suffered since their fields did not produce good yields. పాపం కొందరు కల్టివేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెటిల్డ్ కల్టివేషన్ కోసం నాగలు తీసుకొని దున్ని పనులన్నీ చేసుకుంటూ ఉండేవారు. కానీ దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారంటే, ఎందుకనంటే వాళ్ళు ఆశించినంత పంట వాళ్ళకి రాలేదు. సో దానివల్ల జూమ్ కల్టివేటర్స్ ఎవరైతే ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్నారో వాళ్ళ యొక్క ట్రెడిషనల్ ప్రాక్టీస్ ఉంది కదా, ఎప్పటి నుంచో ఈ జూమ్ కల్టివేషన్ని, షిఫ్టింగ్ కల్టివేషన్ని చేస్తూనే ఉన్నారనమాట. అయితే చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్లు అనేవి ఫేస్ చేయాల్సి వచ్చింది బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ యొక్క హక్కుల్ని వాళ్ళు ఆపేసి, వాళ్ళు చేస్తున్న పనులు ఆపేసి కొత్త పని చేస్తుంటే వాళ్ళకి కుదరలేదు. సో అందుకని వీళ్ళు మళ్ళీ నార్మల్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం కోసం ఈ కల్టివేటర్స్, జూమ్ కల్టివేటర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చేసుకోవడం మొదలుపెట్టారనమాట. సో ఫైనల్గా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క హక్కుని వాళ్ళకి తిరిగి ఇచ్చి మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో షిఫ్టింగ్ కల్టివేషన్కి రైట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? అయితే ఒక్కసారి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పిక్చర్స్ కింద ఏమున్నాయి కూడా మనం చదువుకుందాం, అవి కూడా ఇంపార్టెంటే. ఇక్కడ మనకి బేవార్ అనే వర్డ్ అని చూసారా? బేవార్ అంటే యాక్చువల్గా మధ్యప్రదేశ్లో మనకి షిఫ్టింగ్ కల్టివేషన్ కోసము వాడే ఒక పదం అనమాట. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి, a log house being built in a village of the నైషీ ట్రైబ్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఈ అరుణాచల్ ప్రదేశ్లో నైషీ ట్రైబ్స్ అనే వాళ్ళు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి బ్యాంబూ లాగ్స్ ఉంటాయి చూస్తారా, వాటితో వాళ్ళు ఇల్లు తయారు చేసుకుంటారు. మనం ఇక్కడ సిమెంట్ బ్రిక్స్తో చేసుకుంటాం, వాళ్ళు వచ్చేసి అక్కడ ఆ విధంగా చేసుకుంటున్నారు. ద ఎంటైర్ విలేజ్ హెల్ప్స్ వెన్ లాగ్ హట్స్ ఆర్ బిల్ట్. అయితే ఊరంతా వచ్చి హెల్ప్ చేస్తారంట ఈ లాగ్ హట్స్ని తయారు చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, భిల్ ఉమెన్ కల్టివేటింగ్ ఇన్ ఏ ఫారెస్ట్ ఇన్ గుజరాత్. భిల్ తెగకి చెందిన ఆడవాళ్ళు గుజరాత్లో ఏం చేస్తున్నారంటే వ్యవసాయం చేయడం మనకి చూపిస్తున్నారు. షిఫ్టింగ్ కల్టివేషన్ అనేది గుజరాత్లో చాలా ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ ఏరియాస్లో కంటిన్యూ అవుతూ ఉందంట. యూ కెన్ సీ ద ట్రీస్ హ్యావ్ బీన్ కట్ అండ్ ల్యాండ్ క్లియర్ టు క్రియేట్ ప్యాచెస్ ఫర్ కల్టివేషన్. మీరు ఇక్కడ గమనించినట్లయితే చెట్లను నరికి అక్కడ ల్యాండ్ ప్యాచెస్ని ఏర్పాటు చేసుకున్నారు వ్యవసాయం చేయడం కోసం. ఓకే, నెక్స్ట్ ఫారెస్ట్ లాస్ అండ్ దేర్ ఇంపాక్ట్. మరి అడవి చట్టాలు, ఓకేనా, అటవీ చట్టాలు, వాటి యొక్క ఇంపాక్ట్, వాటి యొక్క ప్రభావం అనేది ఎలా ఉందో తెలుసుకుందాం. మనకి ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క లైఫ్ని మీరు గమనించినట్లయితే డైరెక్ట్గా ఫారెస్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది, అవునా? సో మనకి ఎప్పుడైతే అటవీ చట్టాలు అనేవి మార్చడం జరిగిందో ఆటోమేటిక్గా ట్రైబల్ పీపుల్ యొక్క జీవితాల మీద కూడా చాలా తీవ్రమైన ప్రభావం అనేది కనిపిస్తుందంట. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే తెలుసా, వాళ్ళ యొక్క కంట్రోల్ ఏదైతే ఉందో, అంటే అడవులు ఏవైతే ఉన్నాయో చూసారో, ఆల్ ఫారెస్ట్ అండ్ డిక్లేర్డ్ దట్ ఫారెస్ట్ వాజ్ స్టేట్ ప్రాపర్టీ. అంటే ఇండియాలో ఎక్కడెక్కడైతే బ్రిటిష్ రూల్ ఉందో అక్కడంతా కూడా ఏవైతే అడవులు ఉన్నాయో వాటిని పూర్తిగా బ్రిటిష్ వాళ్ళ యొక్క కంట్రోల్లో పెట్టుకోవడం జరిగింది. అండ్ అది వచ్చేసి ఇంకా గవర్నమెంట్ ప్రాపర్టీ అనమాట. ఎవరికి కూడా దాని మీద హక్కు లేనట్టుగా మార్చేశారు అటవీ హక్కుల్లో. కొన్ని ఫారెస్ట్ని మనకి రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పేసి పిలవడం జరిగిందనమాట. ఎందుకనంటే ఇవి టింబర్, కలపని మనకి ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ కలప బ్రిటిష్ వాళ్ళకి చాలా అవసరం, అందుకని వాటిని రిజర్వ్డ్ ఫారెస్ట్ అని పిలుస్తున్నారు. ఇంకా ఈ ఫారెస్ట్లో ప్రజలు ఎవ్వరూ కూడా వెళ్ళకూడదు, అంటే తిరగకూడదు, అసలు జూమ్ కల్టివేషన్ని ప్రాక్టీస్ కూడా చేయకూడదు, అక్కడ పళ్ళు కోసుకోకూడదు, జంతువులను కూడా వేటాడకూడదు. మరి జూమ్ కల్టివేటర్స్ యొక్క పరిస్థితి ఏంటంటారు? వాళ్ళ సిచ్యువేషన్ని ఎలా ఓవర్కమ్ చేశారు, ఎలా బ్రతికారో చూద్దాం. చాలామంది ఏమనుకున్నారంటే they were therefore forced to move to other areas in search of work and livelihood. పాపం చాలామంది అక్కడి నుంచి బలవంతంగా నెట్టవేయబడ్డారంట, వేరు ప్రాంతాలకి వెళ్ళిపోయారంట. జీవించడానికి మరి పని కావాలి కదా, పని చేస్తేనే ఆహారం దొరుకుతుంది కాబట్టి ఇంకా అలా వెళ్ళిపోయారంట. అయితే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఈ ట్రైబల్ పీపుల్ని అటవీలో నివసించొద్దని చెప్పేసి వాళ్ళ మీద ఆంక్షలు పెట్టేశారు, అవునా? సో దీనివల్ల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది. మెయిన్ ఇక్కడ మనకి బ్రిటిష్ వాళ్ళు కూడా ప్రాబ్లం ఫేస్ చేశారు. అదేంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లేబర్ అనేది దొరకదు, ఎందుకని చెట్లని నరకడానికి. చెట్లను నరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి రైల్వే స్లీపర్స్గా వాడుతున్నారనమాట. ఇంకా ఈ లాగ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి ఇప్పుడు లేబర్ కావాలి. చూడు, ఇక్కడ స్లీపర్ అంటే ఏంటంటే హారిజాంటల్ ప్లాంక్స్ ఆఫ్ వుడ్ ఆన్ విచ్ రైల్వే లైన్స్ ఆర్ లేడ్. మీరు గమనించి ఉంటే, మీరు రైల్వే ట్రాక్ని గమనించారనుకోండి, మనకి అడ్డంగా
చెక్కతో చేసిన ప్లాంక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కదా, వాటిని స్లీపర్ అనేసి పిలుస్తామన్నమాట. నెక్స్ట్ కాలనియల్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సొల్యూషన్తో వచ్చారు. అది ఏంటంటే వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే they would give Zoom cultivators small patches of land in the forest and allow them to cultivate these on the condition that those who lived in the villages would have to provide labor to the forest department and look after the forest. ఆ సొల్యూషన్ ఏంటో తెలుసా మీకు? జూమ్ కల్టివేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి చిన్న చిన్న ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్ని ఇస్తున్నారంట. ఇచ్చి అక్కడ మీరు వ్యవసాయం అయితే చేసుకోండి, ఓకేనా. అండ్ అక్కడ ఒక కండిషన్ ఏంటంటే ఎవరైతే విలేజెస్లో నివసిస్తున్నారో వాళ్ళు హ్యావ్ టు ప్రొవైడ్ లేబర్, అంటే ఇక్కడ పని చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి. అలాగే అడవుల్ని కూడా సంరక్షించుకోవాలని చెప్పి ఒక కండిషన్తో వాళ్ళకి జూమ్ కల్టివేటర్స్కి మళ్ళీ కల్టివేషన్ చేసుకోవడానికి అవకాశాన్ని అయితే కల్పించారు. అయితే చాలా రీజన్స్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంట, ఎస్టాబ్లిష్డ్ ఫారెస్ట్ విలేజ్ టు ఎన్ష్యూర్ ఎ రెగ్యులర్ సప్లై ఆఫ్ చీప్ లేబర్. దానికోసం అని చెప్పేసి ఫారెస్ట్ విలేజెస్ అనే వాటిని ఏర్పాటు చేశారు. ఎందుకనంటే ఆ ఫారెస్ట్ విలేజెస్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కింద పని చేయాలని, ఓకేనా. సో మనం నెక్స్ట్ ఇంకా ఏదైతే లెసన్ మిగిలిపోయి ఉందో అది వచ్చేసి పార్ట్ 2లో చెప్పుకుందాము. అండ్ ఎందుకంటే లెంత్ అనేది బాగా ఎక్కువైపోతుంది కాబట్టి, సో నెక్స్ట్ మనం పార్ట్ 2లో మీట్ అవుదాం.